ఎంత పొగరు కాకపోతే మంత్రి గారు దయదలిచి వాడికి సన్మానానికి ఏర్పాటు చేస్తే ఆ సన్మాన సభలో ఆయన్ని అవమానిస్తాడా? మామూలు అవమానం కాదయ్యా, పబ్లిక్ అవమానం. మనిషిగా అవమానిస్తే పర్వాలేదు, మంత్రి అవమానించాడు. మీరంతా అక్కడే పొరపడబడుతున్నారు. ఇవాళ మంత్రి గారు పబ్లిక్ గా కనబడ్డారు కాబట్టే ముఖం మీద అనలేడు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో కూసే కోతే. వాడు అవమానించింది మంత్రి గారిని కాదు, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఇది చిన్న విషయం కాదు. మినిస్టర్ గారు గట్టిగా ఆలోచించవలసిన విషయం. అవును, ఈ విషయాన్ని గట్టిగా ఆలోచించాల్సిందే. ఈ కృష్ణ చైతన్య గాడికి ఓ మొగుడున్నాడు. ఆడి పేరు గంగులు. ఆడుండేది వరంగల్లో. ఆడిక్కడ రమ్మని కబురెడదాం. కృష్ణ చైతన్య బయటికి రమ్మను. వీడికి రేపు పొద్దున వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే సార్. శభాష్. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఇవాళ రాత్రికి గంగులు లాకప్ లో సెటప్ అయిపోవాలి. నా భాష మీకు అర్థమైందా? అదేడి భయ్యా, ఆడి సత్యం మనకేటొస్తే? బామర్ది, ఒకరిని బతికించాలంటే ఇంకొకడు సావాలి. ఒకరిని ఇక్కడ చంపితే ఇంకొకడు ఎక్కడో చంపకుండానే సత్తాడు. ఇది రాజకీయం. నా భాష మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటాను. ఏ గొర్రెలైతే ఆన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇల్లేదన్నారు, ఆ గొర్రెల మందతోనే ఆన్ని సస్పెండ్ చేయాలనిపిస్తాను. రేయ్, బోర్డ్స్ అన్ని రెడీయా? మిస్టర్ కృష్ణ చైతన్య, ఈ లాకప్ హత్యకు నీ సమాధానం ఏమిటి? సారీ, నేను సస్పెండ్ చేస్తున్నాను.